వెల్కమ్ టు బిగ్ టీవీ. దర్శనం మొగలయ్య ఈ మాట చెప్తే అందరూ ఆశ్చర్యంగా చూడొచ్చు. కానీ కిన్నెర మొగలయ్య అంటే ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం యావత్ దేశమే కాదు, ప్రపంచం మొత్తం కిన్నెర మొగలయ్య కోసం తెలుసు. మనతో పద్మశ్రీ కిన్నెర మొగలయ్య ఉన్నారు. మొగలయ్య గారు నమస్తే. నమస్కారం. సంతోషంగా ఉన్నారు? సంతోషం. ఎందుకంటే సీఎం చేతుల మీదుగా స్థలం అందుకున్నారు. ఎలా ఉంది ఆ సంతోషం? చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులైతుంది జాగా రాక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాత్రి జాగా ఇచ్చినందుకు చాలా మంచిగా ఉంది. ఒకటి, పోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు మనకు ఆర్థికంగా ఇంత సాయం చేసి, పైసలు సాయం చేసి మనకు 600 గజాల చోటు కేటాయించండి. అప్పుడు కేటాయిస్తే చోటు రాకుండే, పైసలు వచ్చినాక అప్పుడు కేసీఆర్ సార్ చేసిపోయిన పుణ్యం అది చేసినాక అట్లే ఉండే. ఇన్ని రోజుల రాలేదు అనుకోని నేను తిరుగుతూనే ఉండే అక్కడిక్కడ. కలెక్టర్ ఆఫీసుల పోటీ అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అచ్చంపేట ఎమ్మెల్యే ఉమిష్కృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే, ఆ అచ్చంపేట సార్ దగ్గరికి పోతే నేను అచ్చంపేట చందు వెల్లేకర్ అని ఉన్నాడు. ఆ వెల్లేకరు నేను ఇద్దరం పోయినాం. పోతే మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకుపోతా చేపిస్తా మొగలయ్య అని ఆయన సార్ అన్నాడు. మా ఎమ్మెల్యే ఉమిష్కృష్ణ సార్ అన్నాడు. ఆయన మంచిగా బట్టలు తెచ్చిండు, ఇంటికి పోయినందుకు నాకు బట్టలు తెచ్చి సన్మానం చేసిండు. పెద్ద మనిషి అని పండ్లు తెచ్చిండు. చాలా పెద్ద మనిషివి నువ్వు, నిన్ను గౌరవించుకోవాలి నీకు పద్మశ్రీ వచ్చినందుకు అని చాలా. అలా మా ఎమ్మెల్యే సారు భార్య ఆయన ఇద్దరు కూడా నాకు బట్టలు పెట్టి మంచి సంతోషం పెట్టి నాకు ఆర్థికంగా కూడా కొంచెం సాయం చేసిండ్రు. నీ ఆరోగ్యం మంచిగా చూపించుకో, పెద్ద మంచివి నువ్వు అని నాకు చాలా మంచిగా చేసి నాకు బట్టలు కట్టించి పొద్దున్నే రండి అంటే నేను ఆ చంద్రసారి కారు తీసుకొని పోతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాము. ఇక నిన్న పోతే ముఖ్యమంత్రి దగ్గర ఆ సార్ వచ్చిండు. 5 గంటలకు టైం ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. చల్లగుండని ఆయన దయగా ఇన్ని దినాలు అయింది. అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన చోటు రాక చాలా రోజులే కదా, ఇది వస్తుందో రాదో అనుకున్నా. కానీ మంచిగా చేసిండు సాయం. నాకు రేవంత్ రెడ్డి సారు చల్లగుండని సంతోషం. టీఆర్ఎస్ సార్ ఉన్నప్పుడు చేసిన భూమి అది 2 సార్లు కాదు, ఒకటేసారి. కానీ అదే భూమి కానీ నాకు పేరు మీద పట్ట రాలే. ఎంతకాలం తిరిగారు మొగలయ్య? పట్ట రాక ఒక సంవత్సరం అయింది. సంవత్సరం దాటింది అంతే. ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఎలా అనిపిస్తుంది? ఏమన్నారు? ఇంతవరకు ఆయన ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ రాకముందు కూడా ఓసారి 2 సార్లు పోయి వచ్చిన. నా కొడుకుకు పిడుసు వస్తుంది, వాయు వస్తుంది, ఇట్లా సంగతి సారు ఇట్లా అని అంటే అప్పుడు ఆ మేడానికి చెప్పిండు. ఎవరికి? ఆ గుళ్ళ శాఖ మంత్రి ఉంది కదా మేడం, కొండ సురేఖ మేడానికి కూడా చెప్పిండు, ఏమన్నా మంచిగా చూపించండి, ఈయనకి చేయండి అని. అంటే దానికి కూడా మాట్లాడిన డిప్టీ సీఎం మన బట్టి విక్రమార్కు ఆఫీస్లో ప్రగతి భవన్లో ఒక మేడం ఉంటుంది, కలెక్టర్ అమ్మ చెప్పింది, నువ్వు నాగరికానికి పో, నీ పిల్లానికి పట్ట కాగితం అది ఆధార సదర సర్టిఫికేట్ తీస్తారు, తీసినాక మాట్లాడదాం అన్నాడు. పిల్లాడు పనికోడు, ఏం పోడు, ఆ గోళీలు వాడుకుంటాడు, ఇంట్లో ఉంటాడు, ఇంకా పరిస్థితి బాగాలేదు, చాలా ఘోరంగా ఉన్నాడు. ఆ పిల్లానికి సదర సర్టిఫికేట్ కూడా తెప్పించి చేపించిన, మంచిగా అయింది. ఇక నేను చూసిన మాట్లాడినాక నిన్న పోయి మాట్లాడితే ఇంకా 5 గంటల టైం ఇచ్చి కలెక్టర్ వచ్చిండు, ఈ రంగారెడ్డి కలెక్టరు, ఎంఆర్ఓలు వచ్చిండ్రు, ఐతనగరు ఎంఆర్ఓ, గిరిదావరి, ఎవరెవరో ఇక అంతా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మండలంకి వెళ్ళి అందరూ వచ్చి, మేడం కూడా వచ్చింది, ఎంఆర్ఓ మేడం, అందరూ వచ్చారు. వచ్చి ఇక వాళ్ళంతా వచ్చి పెద్దోళ్ళు అందరూ వచ్చి వాళ్ళ చేతుల మీద నాకు పట్ట కాగితం 5-6 గంటలకు ఏమో ఇచ్చేసి మన సారు రేవంత్ రెడ్డి పట్ట కాగితం ఇచ్చి ఇంక ఇల్లు కట్టుకోమని చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ ఏం మాట్లాడారు మీతో? ఆయన ఉండి, మా ఎమ్మెల్యే ఉండి, సార్ మీద జరసేపు పాట పాడితే బాగుంటుంది అంటే పాడిండిలే, ఇంతవరకు పాడిండు, మళ్ళీ ఏం కష్టపెడదాం, పెద్ద మనిషిని ఏం కష్టపెడదాం అన్నాడు. అంతే, పాడలే. కానీ ఇంకా నాకు ఇచ్చేసిండు. ఇచ్చి ఇలా పేపర్లో కూడా వచ్చింది, చూసిన, చాలా సంతోషం. చల్లగా బతకని మంచిగా మాట్లాడాడు.
మంచిగా చేసిండు. ఎన్ని గజాలు ఇచ్చారు? 600 గజాలు. 600 గజాలు. ఎక్కడ? హైత్నగర్. అయితనారు వెళ్ళిపోయినారు. పోనీ అక్కడ పాడడానికి అవ్వలేదు, మా కోసం పాడతారా? బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం పాడతారా ఆ పాట? పాడతా సార్ పాటనా? శబాస్ పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోనా, పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోన కందనూలి తాలూకాల అచ్చంపేట దగ్గర అచ్చంపేట తాలూకాల కందనూలు తాలూకా పాలమూరి జిల్లాలోన అచ్చంపేట తాలూకాల పట్టియాలగూడంగానే పుట్టిండొక్క పూలి పిల్ల నల్లమల్ల అడవిలోన అచ్చంపేట తాలూకాల పుట్టిండొక్క పూలి పిల్ల నల్లమల్ల అడవిలోన కొండరెడ్డి పల్లె కాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుక్కలాకు సూర్యుడమ్మ చుక్కలాకు సూర్యుడమ్మ లెక్కలాకు దూర తండ్రి అయ్యా అన్న మాట తప్పడు తండ్రి అడుగు ఎంకి తీయడు తన్ని నల్లమల్ల అడివి బిడ్డ మాట అంటే తప్పడు చూడు ఏది ఏమైనా సరే ముందు అడుగు పెడతానన్నాడు ముఖ్యమంత్రి అయినాడు పేదవాళ్ళ కొరకే నేను ముందుకొచ్చినన్నానంట పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోన ఏడుగురన్నదమ్మల్లానన్నాడు జాలగూడంగానే సుక్కలాగు సూర్యుడు తండ్రి ఒక్క పూలి పుట్టిందయ్య కొండారెడ్డి పల్లె కాడ కొండరెడ్డి పల్లె కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల కొండరెడ్డి పల్లెలోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పూలి గాండ్ర లేక గాండ్ర కొట్టి మాట్లాడుతూ గద్దాయించి మాట్లాడతాడు గర్ణమైతే ఉంటే తండ్రి మాట తప్పేటోడు కాడు లొంగెటోడు గాడు తల్లి సుక్కలాగు సూర్యుడు తండ్రి లెక్కలాగు దూరాసుడు ఇది ఈ పాట పాడితే ఇంకా సరే సరే చప్పట్లు కొట్టుకున్నాడు మంచిగా ఉందా అన్నాడు అలా ఎంబడే శాతం పో అన్నాడు ఇక అంతే ఇదే మాట పాడు చాలా రోజులైతే పెద్ద గట్టు అప్పుడప్పుడు అనుకోకుండా అప్పుడే కట్టినా అప్పుడే మాటలు మాట్లాడి ముగిలి గారు ఎలాగ అసలు ఈ కిన్నెరని ఒక వాయిద్యంగా చేసి మీరే తయారు చేసుకుని మీరే ఒక పాట పాడుతూ అది కూడా ఒక ఉత్తేజభరితమైన ఒక పాట అంటే ఆ పాట పాడుతుంటే రోమాలు నెక్కబడుచుకునేలాగా అంటే అంత ఇదిగా అది ఎలాగ బింది అసలు మనం చేసింది కాదు కిన్నెర మా తాతలు చేసింది 5వ తరం ఇది 5వ తరం మా తాత దీన్ని తయారు చేసిన ఆయన ఈ కిన్నెరకాయలు కట్టినప్పుడు దొరికినప్పుడు కొబ్బరికాయ బొచ్చలు కట్టి వేసిండంట కిన్నెర కొబ్బరికాయ ఆనంకాయ కొబ్బరికాయ పలిగొట్టినాక బొచ్చలు ఉంటాయి కదా ఆ బొచ్చలు కట్టి 3 బుర్రలు పెట్టి వేసుకున్నాడంట అప్పుడు ఆ బుర్రలు అవి వేసినాక ఈ పాటలు పాడితే ఒక కాయ ననికాయ దొరికితే 2 కొబ్బరికాయలు పెట్టి సెంటర్కాయ చిన్న కాయ కడితే మిజికి వచ్చి దాన్ని ఎత్తులు వేసి పెంచి పెద్దగా చేసి 3 ఆనకాయ బుర్రలు పెట్టిండట పెడితే అది కిన్నెర అయిపోయిందంట అప్పుడు చాలా చాలా ఘోరంగా బతికారట వాళ్ళకు బట్టలు లేక అప్పుడు తిండి లేక అన్నం లేక చాలా బీద కుటుంబాలంట ఆకు కాయలు బొద్దాకు చింతపూలకాయలు అడవికాయలు అవి తెచ్చుకొని తిని బతికిరట తిండికి లేక చాలా ఘోరమైన తిండిలే
మా తాతలు మా నాయనలు మా చాలా బీదరికం. ఆ దేవుని దయ వల్ల ఏదో ఇప్పుడు ఇంత అన్నం తింటున్నాం, నా నోటి పడతారా. కానీ నా పిల్లలు ఇంకా కోలుకోలే. నా పిల్లలు 7 రోజులు అని ఉండరు. చాలామంది పెద్ద కుటుంబం, 9 మంది పిల్లలు, చాలా పెద్ద కుటుంబం, చాలా ఇబ్బందిలో ఉన్నాం. మా పరిస్థితి ఇంకా కాలే. మొగిలి గారు, అంటే ఒక చిన్నది మీ తాతల దగ్గర నుంచి వచ్చిన ఒక సంప్రదాయ వాయిద్యం అది, ఇది ఇక్కడి నుంచి పద్మశ్రీ అందుకుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? నా పద్మశ్రీ నాకు అనుకోలే. నేను ఇంత తాయికి అయితే నేను మట్టి పని చేసి బతికిన, పొద్దుమూకులు పని చేసిన, నైట్ కిన్నెరేసిన. నా భార్య కూడా పని చేసి వయసు లేక ముసలిదయ్యి మొగ్గిపోయి చచ్చిపోయింది. నా భార్య కూడా తిండి లేక కడుపు నిండా పోయిన. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఏమనిపిస్తుంది ఆ రోజు, ఒక్కరోజు తలుచుకుంటే ఏమనిపిస్తుంది? నాకు ఏమని కాదు అది, ఇంకా నేను చెప్పుకుంటే పెద్దతనం. కానీ అందులోకి ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గరికి మేము పోయేటప్పుడు అవి ఇట్లా కొట్టి జనగణ మనం వాడుతుంటే ఏమి అది వైకుంఠం. మన జన్మలు అనుకోలే, ఆ పుణ్యం అనుకోలే, మేము అనుకోలే. మాకు అంత గొప్పతనం మేము చెప్పుకోవద్దు. అంత మామూలు మాట కాదు అది. అప్పుడు మా అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు కూడా అక్కడ పోయేటప్పుడు చందు అని విలేకరును నా ఎంబడి తోలిచ్చిండు, చదువుకున్న ఆయన కూడా వచ్చిండు లోపలి. కానీ మామూలు మాట కాదు. పద్మశ్రీ అవార్డు అంటే ఒక కళాకారుడికి ఒక అతి ముఖ్యమైన, అతి పెద్ద గౌరవం అది. అందుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అనుకున్న కాళ్ళు చేతులు ఇట్ట వణికినాయి. నేను ఇట్లా పట్టుకుంటే అప్పుడు ఇంత పెద్దోళ్ళకి కూడా కలిసింది కాదని నా పరిస్థితి దేవునికి ఎరకండి. దేవుడు చూసిండు. కానీ నా నిదానానికి, నా నియ్యతకు ఆ పద్మశ్రీ వచ్చింది అంతే. నందరికి రాలే. నాకు ఆ దేవుడు సాయం చేసింది. నాకు చాలా సంతోషం. నా పిల్లలు, నేను చిన్నప్పటి సంది మందు తాగలే, కళ్ళు తాగలే, సార తాగలే, బీడి తాగలే. బీడి అన్యాయం చేయలే. 200 మంది పిచ్చోళ్ళకు, అనాథులకు నాకు లేకున్నా ఆడుకొచ్చి పెట్టినా, నెత్తులు కొరిగిన, తానాలు చేపించిన, బట్టలు కట్టినా. నాకు ఒక 1000 శాలువలు కప్పినరు మంది పద్మశ్రీ వచ్చినాక. ఆ 1000 శాలువలు పేదోళ్ళకి కప్పిన, పిచ్చోళ్ళకి కప్పిన, బట్టలు ఇచ్చిన, అన్నీ చేసిన. అంతే నా సాయం అది. అంతే నాకున్న కాడికి వాళ్ళకి పెడితే నేను ఉపవాసమన్నా ఉంటా. అటువంటి మనిషిని నా ధర్మం ఆ దేవుడు చూసిండు. అంటే మొగిలియ ఈ ప్రస్థానానికి ఇన్నేళ్ల ప్రయాణంలోన ఒక పద్మశ్రీ వరకు వెళ్ళగలిగారు. కానీ మీ తాతల దగ్గర నుంచి వచ్చిన విద్య, కానీ మీరు ప్రారంభించినప్పుడు ఏమనిపించేది? అంటే జనాలు ఎలా చూసేవారు? అప్పటికే మీరు అంటున్నట్టు ఒక దారిద్ర్యం, అంటే చాలా తినడానికి కూడా లేదనే పరిస్థితి చెప్పారు. మీరు దాన్ని అందిపుచ్చుకున్నప్పుడు ఆ విద్యను ఏమనిపించింది? జనాలు ఎలా చూసేవారు? కళ్ళంటే బాగా ఇష్టం దీని మీద. ఇది ఇప్పటి కూడా నేను ఇంత పెద్ద మనిషినైనా 70 ఏళ్ళు దాటిపోయినాయి, 72, 73కి వచ్చింది. కానీ నేను ఇంకా ఇది కిన్నెర నైట్ పూట జరసేపు వేసుకొని పంతాను. నేను నా సోకు అట్లా అంది. ఇంకా దీని మీద అంత పిచ్చి సోకు. ఇది మంచిది. కిన్నెర అంటే కళ. మా కళ అంటే కళే. దీనంత కళ ఏది లేదు. మా తాతలు కూడా అట్లా ఆంచుకుంటూ వచ్చి దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కొడుకు వెంకర్రామయ్య కొడుకు మొగులయ్య కొడుకు రామయ్య కొడుకు ఎల్లయ్య కొడుకును మొగులయ్యను. ముత్తాత పేరు? మూడో తరం తాత పేరు నాది. మా నాయనల పేర్లు మా నాయన చెప్పిండు. అందరి తాతలది పేర్లు ఇది తయారు చేసిన ఆయన పేరు. కానీ మా నాయనలు వేసిండ్రు. కానీ బజారుకి వెళ్ళలే. ఏడబడితే ఆడిన బొడ్రాయి కాడ కథ చెప్పినట్టు పాటలు పాడుకుంటే అప్పుడే పాటలు పాడుకొని అప్పుడప్పుడు పాడుకొని ఊకున్నారు. కానీ మా తాతలు పాడిన పాటలు ఇంత పెద్ద పేరు వెళ్ళలే. వాళ్ళు పాడిరు కానీ పెద్ద పేరు ఇంత పద్మశ్రీలు ఇవి గుర్తించలే. ఎవరు పెట్టారు మొగిలి గారు దీనికి కిన్నెర అనే పేరు? ఎవరు పెట్టారు? తాతల తండ్రుల దగ్గర నుంచి. ఎందుకంటే ఒక అద్భుతమైన పేరు. అంటే మనకి కిన్నెరస అనే నది గుర్తొస్తుంది ఎప్పుడు. ఆ దేవుని దాంట్లో కూడా కిన్నెరస అని పాట అని ఉంటుంది అని మా తాతలు పాడినట. కిన్నెర అని మా తాత. పిట్టిలనేమో ఒకటే కాయ ఉంటుంది, ఇట్లా ఆల్స్తారు. పిట్టిల అది ఒకటే బుర్ర, కొబ్బరి చిప్పతో ఉంటుంది, ఆల్స్తారు పిట్టిల. ఇది కిన్నెర. ఇది తేనెమైనం, ఇవి కిన్నెర మెట్లు, ఇవి బుర్రకాయలు, ఇది ఇది వెదురుకట్టే బొంగు, ఇవి చిట్టెలు, ఇది బుద్ధిమంతుని కాయ, సంటరకాయ, చేతికాయ. అది టేక్. అది టేకుతోనవి టేక్ కర్రలు. ఓకే. అవి ఇవేమో సంటరకాయ. ఇది రాముడు, లక్ష్మణ, సీత. మళ్ళీ అట్ల పేరు. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, కైమూర్తులు. మళ్ళా ఇట్ల పేరు. బుద్ధిమంతుడు
సంటరకాయ చేయికాయ, తిపిరి అని ఉంటుంది, భారీ కిన్నెర, ఇది చిలుకుమెట్టు అంటారు, పెద్ద మెట్టు, పాడమెట్టు, చిలుకుమెట్టు, దవమెట్టు, రమణమెట్టు అన్ని పేర్లు ఉంటాయి దీంట్లో. ఓకే, పాటలు పాడతాయి కదా, పాటల పేర్లు ఉంటాయి అట్లా. అంటే సప్తస్వరాలాగే దానికి ఒక పేర్లు ఉన్నాయి. పాట మెట్టు మెట్టుకు ఇది ఈడికే, ఇది ఈడ, ఏ పాటకు ఆ పాటకు వేరే. నన్ను మేము పాట పాడితే ఆ పాట ధరలు మార్చుకుని మెట్ల పేరు అది. ఇలా అక్కడ ఒక నెమలి బొమ్మ ఇది పెట్టారు. ఆడుతుంది, అది మీరే అది నేను చేయలే, మా నాయన తండ్రి చేసిండు, మా తాత చేసిండంట, మనకు రాదు. ఈ బొమ్మ చేసి ఇప్పుడు నేర్చిన, కానీ ఇంక ఇది ఆడాలంటే ఆడుతుంది, నమస్తే అంటే నమస్తే పెడుతుంది, అలుగమ్మ అంటే అలుగుతుంది. అది అప్పుడు సినిమాలు లేకున్నాయంట, సినిమాలు లేనప్పుడు ఆటలు డ్రామాలు సినిమాలు లేనప్పుడు మన ఎవరు తోలుబొమ్మలాట ఉన్నదంట అప్పుడు, తోలుబొమ్మలాట. ఆ తోలుబొమ్మలాట ఉన్నప్పుడు మా తాత ఆ తోలుబొమ్మలాట తెర మీద చూసి ఈ కట్టెను తయారు చేసి చిలుకని చేసిండంట. ఇది బొమ్మ ఆడుతుంది. మరి అక్కడ నెమలి పింఛం ఒకటి పెట్టారు, ఏంటి దీని అంతటికి అర్థం ఏమైనా ఉందా? నమిలి పింఛను పెడితే ఇది ఒక నమిలి ఆడుతుందని దాని కిన్నెర పేరు మీద. ఆ నమిలి ఒక పచ్చి, అది అవతారం, అది ఒక శక్తి కిన్నెర, మా దేవుడు లేక ఒక దేవుడు లేక నమిలి పింఛం. ఎంతకాలం పడుతుంది దీన్ని తయారు చేయడానికి? ఎంత ఖరీదు అవుతుంది? ఒక నెలలు అవుతుంది, ఒక నెలలు అవుతుంది, 10 రోజుల్లో కట్టవచ్చు. కానీ బుర్ర దొరికితే ఎన్ని రోజులు అవుతాయి, కానీ బుర్రలు దొరకవు. ఏడాది దొరికిన తిరిగిన దొరకవు. ఆనబా సొరకాయ, ఆనకాయ సొరకాయ కింద పడితే పలిగిపోతుంది. ఇక దాన్ని సన్నబిల్ల లేక భద్రంగా ఉంచుకోవాలి, అంత భద్రంగా ఉంచుకోవాలి. దీన్ని ఎంతకాలం పడుతుంది తయారు చేయడానికి? ఒక నెలలు అవుతుంది. ఎంత ఖరీదు, ఎంత ఎంత పెట్టుబడి ఉంటుంది? ఈ బుర్రలు ఉంటే ఒక 10-20 వేలనే అయిపోతుంది, కానీ బుర్రలు లేవు కదా, 50 వేలు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా తయారు చేస్తున్నారా? మీరే వంశపారంపర్యంగా తయారు చేసుకుంటారు? ఎవరికి రాదు, ఎవరికి రాదు. నా ఒక్కరికే, నా కాడికే, ఇది కూడా ఎవరు నేర్వలేదు కూడా, ఇంకా అయిపోయింది నా కాడికే. ఇది లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది అంతే. నా పిల్లలు కూడా నేర్వలే కదా. దాని గురించే ఇప్పుడు నేను ఒకటి మొన్న మాట్లాడినా, ఆంధ్రకు పోయి సార్ కలిసి ఆంధ్రలో కూడా ఒక కిన్నెర పెట్టి అక్కడ కూడా సినిమా పాటలు పాడిపిస్తాం. పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఇక్కడ కూడా ఒకటి పెట్టి ఆఫీసులో పెట్టి పాడిపిస్తాము. నేను ఉన్నంతకాలం అన్న పాడిపిస్తాము. ఓ 2-3కైనా నేర్పాలని నా కల పోవద్దని. మరి ఎలా ఈ తర్వాత కిన్నెర బతకాలంటే ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తున్నాను, ఇంకా నేనేం చేసేపు. అంటే ఎవరైనా ఉన్నారా, నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉండరు, మస్తుగా ఉండరు నేర్చుకునే వాళ్ళు. కానీ మన పరిస్థితి మంచిగా లేదు. ఏదైనా ఆఫీస్ పెట్టేటంత అధికారం లేదు. ఆఫీస్ పెట్టి 2 కిన్నెరలు పెడితే మీ అటువంటి వాళ్ళు వస్తారు, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా నేర్చుకుంటారు. ఓ కిన్నెర కట్టిస్తే వాళ్ళు చూసుకుంటారు, ఆ కిన్నెర పోకుండా నేర్పుతారు అంతే. అది కట్టినాక నేర్పినాక కట్టే మార్గం కూడా చూపించాలి వాళ్ళకు, అప్పుడైతేనే కూరుతుంది, లేకపోతే రాదు కదా. కాయిసి పెట్టాలి. ఇప్పుడు నువ్వు నేర్చుతున్నావు, నువ్వు నేర్చినాక కిన్నెర నేర్చినాక గీ మెట్టు గిడ పెట్టాలి, గీ మెట్టు గిడ పెట్టాలి, గిది పోతే గిది వాడాలి, గీ పాట గిది వాడాలి, చూపించాలి కదా. చూపిస్తే కథ. మరి బాధ అనిపిస్తుందా మీతో పాటే ఈ కళ అంతరించి? చాలా బాధ లేదా? చాలా బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఇక బాధపడితే నిద్ర రాదు. నాకు చాలా బాధ అయితే. కానీ ఇంక నన్ను నడిపి కొడుకు ఒకడు ఉన్నాడు, ఆ వాయిలిస్టుడు, వానికి నేర్పాలని చూస్తున్నాను. నేర్చుతుంది చిన్న చేస్తున్నాడు, ఏం నేర్తాడో ఏమో. చాలా పిడి చూస్తుంది, కింద పడిపోతాడు. మొగిలి గారు, మొదట్లో తాతలు తండ్రుల దగ్గర నుంచి నేర్చుకునే విద్య, కానీ తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. మరి అప్పుడు ఈ నేర్చుకుంటున్నప్పుడు ఎవరు వద్దనలేదా? నా మస్తుగా అన్నారు. కానీ నేను పాట పాడితే బుడ్రాయి కాడ సాపలేసుకొని కూర్చున్నారు. ఒక్కొక్క కథ చెప్పిన నేను, బ్రహ్మాండమైన కథ చెప్పిన. మేసావు కథ, పండుగ సాయన కథ, పాలమూరి కథలు, బొడ్డమ్మ కథలు, బ్రహ్మాండంగా పాటలు పాడినా నేను. ఎంత ఏజ్లో? అప్పుడు 8 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్ల అయినప్పుడే నేర్చిన. 10, 12 ఏళ్ళు 20 ఏళ్ళ దుడ్డే కానీ అప్పుడు జుంబాల కిన్నెర కాదు, ఇట్లా చిలక నాడిచ్చిన. అమ్మా పాటలు ఎట్లా పాడినా అనుకున్నావు దాని మీద. నేను మోజులో ఉన్న కిన్నెర చేసుకుంటా, జుంపాలు సిగ కట్టుకునేది. అప్పుడు బాగా పెద్దగా ఎంటికలు ఇడుకుంటే బాగా బ్రహ్మాండంగా వాడినా. అట్లా వాడుకుంటూ వస్తేనే కళ బయటకు వచ్చి దేవుడు కాపాడాడు, అంతే ధర్మం. ఇలా ఇప్పుడు మీ మొగిలి అనగానే
భీమ్లా నాయక్ సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉండే ఒక తరం అయితే యూత్కి అంటే పవన్ కళ్యాణ్తో ఉండే యూత్ అంతా కూడా మొగిలి అంటే ఆ మేసకట్టు, ఆ సితార దాన్ని ఆ కిన్నెర చేతిలో పట్టుకున్న ఆ తీరు ఇవన్నీ చూసి మీరు ఒక ఐకాన్లా మిగిలిపోయారు. ఎలా వచ్చింది అవకాశం, ఎలా వచ్చింది? అది ఒకటి సార్కు, పవన్ కళ్యాణ్ సార్కు మొక్కాలే. నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ కిన్నెరయ్య బట్టి కానీ ఇన్నేళ్ల సంది పాట పాడితే ఇంత కళ రాలే. నువ్వు ఢిల్లీకో, మధ్యప్రదేశ్కో, కర్ణాటకవో, ఆంధ్రకో, తెలంగాణకో ఏడవాడి గుర్తుపడతారు నన్ను ఇప్పుడు. ఆ పాట అటువంటి పాట పాడిన ఇది భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ పాట మామూలు పాట కాదు, అది చిన్న పాట కాదు. ఆ పాట పాడిపెట్టప్పుడు మన రవీంద్ర భారతి హరికృష్ణ, మావిడి హరికృష్ణ సార్ నాకు ఫోన్ చేసి, మొగులయ్య ఇట్లా అడిగిండు, పవన్ కళ్యాణ్ సార్ పాట పాడతావా సినిమాలు అంటే, పాడతా సార్ అంటే ఆ నెంబర్ ఇస్తే పోయి పాట పాడిని. ఏం పాట అది, ఎట్లా కుదిరిందో ఆయనకి ఎరక. సినిమా మంచిగా, నాకు పేరు అయితే బాగొచ్చు. అదొకసారి మా కోసం అదొక పులిపాట, అదొకటి పులిపాట. ఆ పాట గురించి నేను పాడి బయటకు వచ్చినందుకు ఇప్పుడు సార్కు నేను నమస్కారం చేస్తున్నా. సార్ చూడాలి, నన్ను పిలవాలి, నేను చెప్పుకొని ఇప్పుడు కానీ నన్ను పిలిస్తే సార్ కలసాలి. ఒక కిన్నెర కూడా అక్కడ పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, పెద్ద ఆయన అయ్యండి కదా. నేను పోయి ఆయనకి ఒక బుట్ట వేయాలనుకుంటున్నాను. నేను నా చేతికుంటే ఒక బుట్ట వేయాలి, ఒక దండ వేయాలి. నాకు మంచిగా అనిపిస్తుంది. పులే సార్ గలవాలని అనుకుంటుండా. ఎప్పుడు కలవాలనో ఆ పాట పాడినాకనే, ఆ పులి పాట పాడినాకనే నాకు పేరు వచ్చింది. తమన్ సార్ కూడా నమస్కారం, సంతోషం. తమన్ సార్ కూడా కుదిరింది మొగులయ్య అన్నాడు పాట. నా నోరు చూసి నమస్కారం అన్నాడు, కుదిరింది అన్నాడు. ఆ పాట ఒక్క మా కోసం. ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల ఆడగాదు, ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల ఆడగాదు, గుర్రం నీళ్ళ గుట్ట కాడ గుర్రం నీళ్ళ గుట్ట కాడ, అలుగు వాగు తండలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతున్నది. ఎండలేదు రాత్రి కాదు, వాడు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పులి పిల్ల. పుట్టిండాడు పులి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్. ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. ఇది పాట. ఈ పాట కుదిరినందుకు నాకు చాలా సంతోషం. ఆ భీమ్లా నాయక్ పాటతో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ కలవటం అవన్నీ గుర్తున్నాయా మీకు? చాలా గుర్తుంది. కానీ నాకు ఆయన పాడిపించినప్పుడు, నేను పోయినప్పుడు ఆయన గుర్తుపట్టలే. ఆయన పవన్ కళ్యాణ్ అని నాకు గుర్తులేదు. సినిమా తీస్తాడు, పాటలు పాడతాడని నాకు తెలియదు. ఆయన చానంగా అయిన పవన్ కళ్యాణ్ కానీ ఆయన చూడలే నేను ఎప్పుడు. సింపుల్గా ఒక అడ్డగుడ్డ కట్టుకొని సింపుల్గా వచ్చి చూసి పాట పాడుతుంటే ఎవరు ఆయన అనుకున్నా. ఆ తమన్ సార్ ఉండి ఆయన్ని అంటే, సార్ వస్తాడే వాడిని నేను నిలబడ్డా. ఎదురుగా వచ్చి మొగులయ్య గారు అన్నాడు, నమస్తే అన్నాడు. అంటే ఈయన ఎవరో కదా, సార్ రాలేదని నేను అనుకున్నా. సార్ అంటే బూట్ వేసుకుంటాడు, పైంట్ ఉంటుంది, మంచిగా సూట్ బూట్ వస్తాడు కదా అని నేను అనుకున్నా. సింపుల్గా వచ్చిండు ఆయన. అంత పెద్ద సార్ అంత సింపుల్గా వచ్చి
నమాజ్ పెడితే అప్పుడు గుర్తుపట్టక తమానండే వరకు ఇట్లా వస్తే అల్లుకున్నాడు ఇక అందుకొని నమస్కారం సార్ నమస్తే గుర్తుపట్టలేదు సార్ ఏమనుకోకంటే అప్పుడు ఇక అల్లుకొని అన్నాడు ఇక చాలా బాధపడ్డాడు మనిషివాడు స్వచ్ఛమైన మనిషి స్వచ్ఛమైన పులే పులే అది పులే ఆ పాట చాలా సూపర్ హిట్ అయింది భీమ్లా నాయక్లో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారా? ఏ దేశం పోయినా ఆంధ్ర ఓ తెలంగాణ ఓ ఢిల్లీకి పోయినా ఢిల్లీలో కూడా గుర్తుపట్టిరు నన్ను ఢిల్లీలో. ఆయన పవర్ అట్లా ఉంది. అది నా పాట కాదు ఆయన పవరే అది. ఆ పవన్ కళ్యాణ్ సార్ పవర్ అది. నీ ఈ బజారుకు పోతే ఇట్లా ఒక 10 ఫోటోలన్నా దింపుకుంటారు నన్ను. 10 మంది అన్నా దిగుతారు. ఛాయకు పోతే ఒక 5-6 మంది అన్నా దిగుతారు. ఇంకా రోడ్డుకు పోతేనేమో రాలేను పొద్దుపోతుంది రానియరు కాలు రాపుతారు నా కొరకు ఇప్పటికీ. ఇప్పుడు పాట పాడి కూడా ఏడాది వెళ్ళిపోతుంది కానీ కారు ఆపుతారు నిలబెట్టుకుంటారు. మీరే నా పాట పాడిందంటే అవునంటే సార్ దిగి ఇంకా ఫోటో దిగుతారు. అంత గొప్ప పేరు అంత పేరు సంపాదించే మనిషి పవన్ కళ్యాణ్ సార్. అంత పేరు ఎవరికి రాదు అనుకో అంత గొప్ప పేరు అది. తాతల దగ్గర నుంచి వచ్చిన ఆ సంగీతం మరోవైపు కిన్నెర ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఈ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చదువుకున్నారు అసలు? నాకు చదువు రాదయ్యా. చదువు రాదు కానీ మంచి మార్గంగా బతికినా నేను. మంచి మాటలు నేర్చుకో. మరి ఎలాగ ఈ మంచి మంచి మాటలు ఎలాగ పదాల కూర్పు అంటే ఒక వాగ్గేయకారుడు ఎలాగైతే ఉంటాడో ఒక అన్నమయ్య వీళ్ళందరూ ఏం చదువుకున్నారో తెలియదు కానీ ఆ పదాల కట్టు మీ కిందెర మీ చేతిలో ఆ మాటలు ఆ గొంతు ఆ గాత్రం ఇవన్నీ ఎలాగా వచ్చినాయి? ఇంకా కిన్నెరకు కలిసింది ఆ గొంతు. ఆ గొంతును చూసే పిలుస్తున్నారు ఎవరైనా నన్ను. ఆ పాట ఆ గొంతును చూసే నన్ను పిలుస్తారు. మొగలి గారు ఒకప్పుడు చాలా కష్టాలు అనిపించారు మీ తాతలు తండ్రుల దగ్గర నుంచి. మీరు చెప్తున్నట్టు మీ భార్యకి వైద్యం కూడా చేయించుకోలేకపోయినా అన్నారు. ఎలాగ అంత అంత దుర్బలమైన పరిస్థితి? మాకు అన్నం తిననీకనే లేకుండే బో లేకుండే తిననీక లేకనే ఇబ్బందులు అయి నా భార్య ఎర్రగడ్డ దవాఖానలో చచ్చిపోయింది. చచ్చిపోతే ఇంటికి తీసుకుపోనిక కూడా పరిస్థితి లేకుండా అడుకొచ్చుకొని తీసుకుపోయినా. అంటే ఈ రోజున ఆవిడ ఉండుంటే ఒక పద్మశ్రీ అవార్డు ప్రభుత్వం నుంచి భూమి ఒక సొంత ఇల్లు కట్టి ఇవన్నీ ఆవిడ చూసిండేది కదా. ఏం చేస్తాం అదృష్టం. మరి ఏమనిపిస్తుంది మొగలే ఒక్కసారి భార్యను తలుచుకుంటే? ఏమనిపిస్తుంది మాతో నిద్ర తలుచుకొని నేను ఇంకంతా జ్ఞాపకం చేసుకోను. జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు ఉండరు గుండె వలుతారని నేను అనుకోను. మన కథ కూడా ఓడిచిపోయింది ఏముంది ఇక దేవుని సార్. అదే ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య అనుబంధం? ఎలా ఉండేది భార్యతో? ఎందుకంటే ఒకవైపు సంపాదన తక్కువ, మీకు కళాకారుడు, మీరు ఎప్పుడు కొట్లాడో మాకు ఎప్పుడు కొట్లాడు కూడా బువ్వ లేకపో ఏం లేపా ఏం సంపాయకపోతే పిల్లలు అయ్యారని ఊరికే గొడవ పెట్టుకున్నాక ఇంతే అనుకుంటారు. కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకొని బతికిన, మట్టి పని చేసి బతికిన, చాలా ఘోరంగా బతికిన. అవన్నీ చేస్తూ కిన్నెర మళ్ళీ వాయించటం. అది పొద్దుమోకులు చేస్తే మా బట్టలు వేసి కిన్నెర వేసుకొని లాస్ట్కి బట్ట పరిచి అచ్చంపేటలో నాగరకర్ణంలో అడుకొచ్చి కూడా బతికించిన. పరిస్థితి లేక తిననీక లేక అప్పుడు 1 పైసా 2 పైసలు ఉండే. 2 పైసలు 1 పైసా 5 పైసలు. అప్పుడు ఆ పైసలు 1 పైసా 2 పైసలు కూడా బస్సులు లేకుండే. అప్పుడు బస్సులు లేనప్పుడు కూడా ఆమెడ 4 పరుగులు 5 పరుగులు 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి వచ్చేది నేను. అంత పల్లంగా. ఆ రోజుల్ని ఈ రోజుల్ని ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది మొగలియా మీకు? ఆ రోజులు మంచివి ఎప్పటివి. ఆ సంపదానం పైసలు లేదు, ఆశ లేదు. అప్పుడు ఆ సంపదానం మీద పైసా పుట్టపోయేది. 10 రూపాయలు కట్టి పెడదామనే ఆశ లేకుండే. దాపెట్టాలి 10 రూపాయలు అనే ఆశ లేదు. 1000 రూపాయలు ఉన్నోడు ఎవడున్నాడు అప్పుడు? ఏదో ఎవరితాను ఏ సార్తానున్నానో ఎక్కడున్నానో మాకైతే అదే చిత్రం. నేను మట్టి పనికి పోతే నెలకు 110 రూపాయలు 120 రూపాయలు 120 రూపాయలు ఒక నెలకు మట్టి పని చేస్తే రోజుకు 3 రూపాయల కూలి ఉండే. అప్పుడు పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పాప ఒక బిడ్డ? ఇప్పుడు 2 బిడ్డలు. 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ నిన్న మొన్న చచ్చిపోయా. ఆమె ఆరోగ్యం బాగాలేక చూపించలేకనే చచ్చిపోయా. ఏం పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు? ఉన్న బిడ్డ ఏం చేస్తుంది? ఆ బిడ్డ మొగడు మేస్త్రి పని చేసుకుంటాడు. పెద్ద బిడ్డ ఆమె కూలిపోతుంది. ఆ మేస్త్రి ఎంకపోతుంది పనికి. కొడుకులు ఒక్కడు కాదు, ఉండరు 3 కొడుకులు. 3 కొడుకులు. ఏం చేస్తున్నారు? ఓ కొడుకుకు వాయు వస్తుంది, బాగాలేదు ఆరోగ్యం. పెద్ద కొడుకేమో బండలేసే పని మేస్త్రి పని చేస్తాడు. ఓ కొడుకేమో చదువుకున్నాడు.
వాళ్ళు బాగా పర్లేదు. మరి ఒకరికైనా విద్య వచ్చిందా? ఎవరికి రాలే పర్లేదు, ఎవరికి రాలే. పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేకనే 3 కొడుకులు చచ్చిపోయారు. పెట్టలేక దవాఖానలో పెట్టలేక. ఇప్పుడు ఒకడే ఉన్నాడు. అది 3 ఉండరు, ముగ్గురు ఉన్నారు. ఇంకా 3 అంటే అచ్చంపేట దవాఖానలో పెద్ద పిల్లగాడు అయినాక అప్పుడు 500 1000 రూపాయలు ఉంటే బతుకు, లేక దొరకలే. నాకు దొరకక దవాఖానకి వెళ్ళి తీసుకుపో మొగులయ్య అంటే అంబులెన్స్లో కూడా పోనీకి 500 రూపాయలు సూది వేసుకోనికే దొరకక చచ్చిపోయా. కట్టే ఇక అట్టే అయ్యే అట్టే కథ. మా భార్య కూడా సూదులు బయటికి రాస్తే తేలేక ఎర్రగడ్డ దవాఖానలో చచ్చిపోయింది. అప్పుడు పరిస్థితి బాగాలేక, బాగా ఘోరం. ఆ 4-5 ఏళ్ళ కింద పరిస్థితి బాగాలేకుండే. ఇలాగ భీమ్లా నాయక్ తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఏమైనా వచ్చినాయి సినిమాల్లో కానీ మిగతా చోట? ఇంకా రాలేదు. ఒక్కటే పాడినా నేను, ఒక్కటి పాడినా, ఒక్కటి ఆ దేవుని పులిపాట, అది ఒక్కటి మంచిగా అయింది అంతే. సంతోషం, నాకు చాలా గౌరవంగా ఉంది. అది ఒక్కటి నా జన్మ ధన్యమైంది. ఆ పాట పాడినా ఒక 3 నెలలు 4 నెలల లోపట్నే పద్మశ్రీ వచ్చింది అంతే. ఆ పాట ఢిల్లీకి పోయిన పాట, ఆ పులి పాట అంతే. పద్మశ్రీ అవార్డు వచ్చింది. మరి ఇప్పుడు ఎవరైనా పిలిస్తే పాడతారా? పాడుతున్నాయా? సినిమాల్లో పాడతారా? పాడతా. అంతా రాస్తారు, చెప్తారు. ఈ టీవీ కాడికి రాంటారు, ఆ టీవీలోకి దొరకపోతారు, ఆ మాటలు చెప్తారు, మంచిగా కుదిరిస్తా, పాట పాడతా, పాడి వస్తా. నాకైతే సాయం చేస్తారు, బతుకుతున్నా. నాకు అదే సాయం. ఇప్పుడు ఏదైనా టెంపి అటువంటి వాళ్ళు పిలుచుకపోయి చేపించి మాట్లాడి టీవీలో పాడిపిస్తే చేస్తారు. అది ఎప్పుడు కలుస్తారు పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అప్పుడు ఆ పాట ఎన్ని రోజులు షూట్ చేశారు? ఆ పాట జుబ్లీస్లో ఒక హోటల్ ఇచ్చిర్రు, నాకు హోటల్లో ఉంచిర్రు నన్ను. ఇంకా అక్కడనే తాను చేయాలి, అక్కడనే తినాలి, అక్కడనే ఉండాలి. రోజు ఒక బిల్డింగ్ ఉంది, పెద్దది. అలా లారీలు, పెళ్ళిళ్ళు, బస్సులు ఉన్నాయి మిద్దె మీద. అదేమి ఇల్లు మనకు తెలియదు కానీ అట్లా ఉంది. అది ఏదో పెద్ద జుబ్లీస్లో ఉంది, పెద్దది, చాలా పెద్దది. అన్ని ముత్యాలు, లోలోకులు, అద్దాలు అన్నీ ఊగుతున్నాయి అందులో. అంత చాలా పెద్ద బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్లోకి దొరికిపోయారు. అందులో ఒకనాడు పాట పాడినాం. పొద్దున్నాక పాడిన పాటనే 10 సార్లు 20 సార్లు పాడిపించారు. ముక్కనే అంత తప్పు పోకుండా పాడిపించేవారు తమన్ సార్ అన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. సల్లాపత్రి మంచివాడయా, మంచి మనిషి. ఆయన పాడిపించి తీసుకొని పోయినాక చెన్నై అవతల అడవిలో, ఆ గుట్టల అడవిలో ఉంది, అడవిలో గుండ పోయారు ఇక పాట పాడనికే. ఆ అడవిలో వాడి అడవిలో తీసినాం ఆ పాట. ఇక ఆ అడవిలో తీస్తే వచ్చింది. ఎంత ఇచ్చారు ఆ సినిమాకి? 2 లక్షలు ఇచ్చాడు. నా ఇంకా నా పాటల మీద PhD చేసిన ఆయన రంగయ్యని వచ్చాడు. ఆయన వస్తే ఆయన కూడా 50,000 ఇచ్చాడు. ఆ సార్ 50,000 ఇచ్చి సన్మానం చేసిండు. ఆయన కూడా మంచి కళను బతికించినాడు. ఎన్ని పాటలు పాడతారు మొగలియా మీరు దీనిపైన? అంటే ఎన్ని కథలు చెప్తారు? లెక్కలేదు. మనం ఎన్ని పడినాము అట్లా లెక్క ఉంటుందా? ఎన్ని అయినావు? లక్షలైనాయి, 1000 కావు, లక్షలైనాయి. దానికి మనం చెప్పలేము. మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి జనాల్లో? నాకు బాగా పేరు తెచ్చిన పాట ఇప్పుడు ఈ మధ్యన పేరు వచ్చిందేమో పవన్ కళ్యాణ్. కానీ అప్పుడు పాట పాడిందేమో మియాసాబు పాట. మియాసాబు అప్పుడు ఈ పాట లేకనే పోతుకాల కథ, అది పెద్ద కథ, ఆ పాలమూరు కథ. ఆ కథ అప్పుడు వచ్చింది. అది ఏంటి మియాసాబు కథ? ఏంటి పాటది? అది మియాసాబు కథ. ఉన్నోళ్ళ తన డబ్బు తీసి పెద్ద పెద్దోళ్ళ తను తీసి బీదోళ్ళకి పెట్టి, అప్పుడు 600-700 సంవత్సరాల కింద, 1200 సంవత్సరాల కింద గోల్కొండ తయారు కాకముందు గంగరాజు వెళ్ళినప్పుడు ఉన్నాడంట ఆయన. ఆ గోల్కొండ కట్టినప్పుడు ఆయన ఉండి ఆ పేదలను బతికించినట్ట ఆయన. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇదంతా మీరు? మా తాతలే. మా తాతలు మా నాయన పాడింది కూడా కాదు, మా నాయన తాత పాడిండంటే పాట. 3వ తరం ఇది. ఒక చిన్నది వినిపిస్తారా అది మాకోసం? శబాస్ ఆడాలి ఎడు మియాసాబు, ఈడాలి ఎడు మియాసాబు. పానిగంటి గుట్టల మీద పాడ ఊల బండ కాడ, అమ్మాయి గడ్డ కాడ దొంగలుండె దోన బండ బొమ్మ మేడి చెట్టున్నది. బొమ్మ మేడి చెట్టు కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల.
గద్దువాల సంస్థానం ఊడపర్తి శంకరమ్మ రాజ్యం ఏలుతున్నదంట. శంకరమ్మకు దండం పెట్టి అమ్మగారు శంకరమ్మ పేదవాళ్ళు చేస్తున్నారు, బీద వాళ్ళు చేస్తున్నారు. అమ్మ అంబలి లేదు, బువ్వ లేదు, తిననీకే తిండి లేదు. నీ గుమ్ముల్లానే గరిసెల్లానే గింజలు మొత్తం తీయి తల్లి, పేద వల్ల కంచి పెట్టు చెల్రుకుంటలేపి అమ్మా. నువ్వు దేశానికి దేవుని లేక రాజతనం ఉంది తల్లి. నువ్వు పేద వల్ల పెళ్లి అయ్యి చెల్రుకుంటలేపి అమ్మ. భూములన్నీ వంచి పెట్టు, భూములైతే నావి. నీకు మంచి పేరు వస్తుంది తల్లి, దేశానికి రాజు అవుతావు. వద్దు కోర మీయ సావు దోపిడి చేస్తావారా నువ్వు. చెప్పుతుంటే ఇంటలేవు పోతుండమ్మ దుర్సానమ్మ. తల్లి కాళ్ళు మొక్కినట్టే దగ్గరమ్మ కాళ్ళు మొక్కి పాన్గంటి గుట్టెక్కిండు. అమ్మ బాయి గడ్డ కాడ పాడ ఊల బండ ఉంది. ఆ ధనం మొత్తం తీపిచ్చిండు. పాన్గంటి కీలలు గట్టి గుర్జులు గట్టి మీయ సాప్. పేద పేద వాళ్ళకు తల్లి డబ్బ కందులు లెక్క తల్లి, పేద వాళ్ళ గూడంగా కందులైతే చేసి తల్లి అన్నం పెట్టి బత్తాలిచ్చి ఎల్లిండమ్మ పూలి పిల్ల. కందనూలి తాలూకాల నంది ఒడ్డమానున్నది. నంది ఒడ్డవారి పేరు దళము శాన ఉన్నదాని ఢిల్లీకైతే ఎరకనంట. ఆ ఒడ్డమాను కాడ తల్లి ఒడ్డమాను ఊరు బయట నంది గూడి కట్టిండు ఒకటి. నంది నీళ్ళ పెట్టిండయ్య ఒడ్డమాను పేరు కొట్టి కందకం గడ్డ ఎక్కిండు ఒకటి. గానపురం గుట్టెక్కిండు. పాలమూరు జిల్లాలోన గానపురం కీల గట్టి పేరేసిండు మీయ సావు కీలే గానపురం అని. మూడు కీల గానపురం అని పేరు కొట్టి మీయ సావు అమ్మ ప్రభులోకి రేవు కానాయపల్లె కొయ్యిండయ్యా. కానాయపల్లె ఊరు బయట సెరవు కట్ట ఏపిచ్చిండు, సీజన్తోని ఏపిచ్చిండు. అమ్మగారి పేరు కొట్టి గురుజుల తట్టిపిచ్చిండు ఒకటి. శ్రీరంగాపురం కాడ దేవాలయము కట్టిండయ్య. గురుజులాగు పేరు కొట్టి గురుజు మీద పేరు కొట్టి అయ్య పట్నముల్ల గోల్కొండ సుతమాని వచ్చిండయ్య. పట్నముల్ల గోల్కొండ యాదవరాజు ఏళ్ళకొండ. ఫస్ట్ ఏరినొళ్ళు తండ్రి కాకతీయ రాజులంట. ఆ కాకతీయ రాజుల తండ్రి వారు ఏలిపోయినాకనే గొల్ల రాజు ఏలిండయ్య. గొర్ర మేపుకుంటా ఉండి ఈ గోలుకొండ ఏలినోడు గొల్ల గంగరాజు తండ్రి. గోలుకొండ కాదు ఇది గొల్లకొండ పట్నం అంట. గొల్లరాజు ఏలినాక ఆయన వెళ్ళిపోయినాకనే నవాబులు వచ్చి తండ్రి గోల్కొండ కీల గట్టి చార్మినార్ నిలబెట్టిండ్రు. గొప్ప వెలుగు చార్మినార్. గోల్కొండ కీల గడితే నవాబుల పేరు వచ్చింది. గొప్ప వెలుగు చార్మినార్ అప్పుడు కూడా పేరు వచ్చింది. సుక్క ఒంటి మీయ సాగు గోల్కొండ గుట్ట చుట్టూ పేద పేద వాళ్ళ తల్లి కోలాటాలు బొడ్డమ్మ ఆటలు ఆడిపించిండంట. బొడ్డమ్మాలు కోలాటాలు ఆటలు ఆడిపించిండయ్య. పేద పేద వాళ్ళకు తల్లి పెళ్లిలైతే చేసిండంట. పుస్తలు కూడా చేపించిండు. పేద పేద వాళ్ళకి తల్లి బట్టలు అయితే పట్టించిండు. పాన్గంటి గుట్టెక్కిండు. అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ మివుడి చెట్టు ఉంటాది. శవాస్ పూలి పిల్ల మీయ సావు ఇద్దరి పెట్టు ఏదో ఉంది. గుద్దు మూరడి శాతి తల్లి మూడెల్లాది పక్కటింక తుపాకి దెబ్బ తలగ తండ్రి. కట్టె దెబ్బ తలిగ తల్లి కత్తి దెబ్బ తలిగ తల్లి. సూచెట్టోడు పట్టాడు అంట. పిక్కల్లానే తాయితాలు ఎన్నునానే తాయితాలు. వాని దండరెట్టలు తాయితాలు ముచ్చిడి గుంతలుండే తల్లి. 33 సాబ కట్లు తుపాకి దెబ్బ తలిగ తూడు.
వారి సుక్కలాగు సూర్యుడు తల్లి పుట్టినాది ఎదులోన ఎల్మల్లేని ఎదుల కాడ తండ్రి పేరు బందియ సావు తల్లి పేరు వాసబీవి శంకరమ్మ సాధిందయ్య ఓనపర్తి రాజగారు రాజుని చేత ఆనుకోని పిల్లలు లేక సాధిందయ్య ఓనపర్తి శంకరమ్మ అంటే ఒక హైదరాబాద్ చరిత్ర చరిత్ర అటు శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత కాకతీయులు, ఇక్కడి నుంచి గోల్కొండ నవాబుల వరకు అంతా ఒక చరిత్ర. చరిత్ర ఆ చరిత్ర ఉన్నప్పుడే ఆయన కట్టినట్టు. అంటే ఈ పాట పాడుతున్నప్పుడు మీ తాతల తండ్రులు వదిలేండి, మిగతా వాడు మీరు పాడుతున్నప్పుడు చుట్టూ జనం చేరటం. అప్పుడు నేను పాడితే నా పుంగల సాపలేసుకొని కూర్చున్నారు. అప్పుడు ఈ సినిమాలు లేనప్పుడు, ఈ సెల్లులు లేవు, సినిమాలు లేవు. అప్పుడు చాలా గొప్ప కథ. ఏమైనా ఇచ్చేటోళ్ళ? అప్పుడు ఇచ్చేది తల రూపాయి ఆటానా చారానా ఆటానా ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు దొరికేది. అప్పుడు ఆడికే పెద్దది 5 రూపాయలు 10 రూపాయలు. చాలా గొప్ప పేరు అది. ఆ కాలం మంచి కాలం. ఎక్కడ వానో ఏమో. పైసా మీద ఆశ లేకుండే, ఎప్పుడు భూమి మీదనే ఉండాలి, తిండి మీద, జొన్నల మీద, తైదల మీద, రాత్రికి భూ ఎట్లా పైసలు దొరకపోయేది. మనకు దొరకడమే లేదా, పైసలు లేవు. ఈ సినిమాలు లేవు, ఈ సెల్లులు లేవు, ఆ పైసలు లేవు, చికాలు లేవు. ఇలా మొగలి గారు చివరిగా ఏం చేయదలుచుకున్నారంటే ఈ కళని అంతరించిపోకుండా ఉండాలంటే మీ ఆలోచనలు ఏమున్నాయి? ఫస్ట్ పిల్లలకు నేర్పాలి సార్గా, నేర్పాలనుకుంటుండా, నేర్పి ఎవరికన్నా ఒకరికి నేర్పి, కిన్నెర కళ నేర్పి, నేను పోతే ఇక నా కళ అంతమవుతుంది. నా కళని పిల్లలకు, చిన్న పిల్లలకు 2 3 నేర్పి వీళ్ళకో చెప్పాలి, ఊకోవాలని అనుకుంటుంటా సార్. చాలా ఘోరం సార్. నాకు ఆ పరిస్థితిగా నిద్ర రాదు రాత్రికి. ఇంకా ఈ కళ గురించి చెప్పినావు కదా, ఇంక నేను పోతే అంతే కదా. మా నాయన తరం పోతుంది, మా తాత తరం పోతుంది, నా తరం కూడా పోతుంది కదా అనిపిస్తుంది. నిద్ర రాదు, నిద్ర పట్టదు. కానీ ఇంకా దేవుడు. మరి మీ పిల్లలు అలాగ ఆలోచించట్లేదా? లేదు, ఆలోచన లేదు వాళ్ళకి ఆలోచన లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంటే గవర్నమెంట్ ఏమైనా దీనికి సంబంధించి ఎలాంటి సాయం? గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది? ఇంకా ఏం సాయం చేస్తుంది గవర్నమెంట్? అంటే మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి, ఉండయి. కానీ అండ పెట్టించి ఒకసారి 20 సీట్లు పెడితే, పెడితే ఆ కళ నేర్చుకోనికే రోజు 1-2 వస్తున్నారు. ఈ మొగలయ్యకు 10,000 ఇస్తే లాస్ అవుతుందని చెప్పి అప్పుడు ఒక సారు ఉండే, ఆ సారు తీసేసాము. కొంతకాలం జరిగింది ఆ ప్రయత్నం. జరిగింది 2-3 వచ్చిండ్రు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోనికే. 2-3 చాలు కదా. రోజు తర్వాత ఉండేవాడు. రోజు వస్తే ఇక 10,000 ఇస్తానన్నారు. ఒక 3 నెలలేమి ఇచ్చిర్రు. ఇస్తే ఇక తర్వాత నడుస్తలేదని అప్పుడు అది కూడా కేవి రమణాచారి పెట్టించిండు. రమణాచారి సార్ ప్రభుత్వ సలహాదారి రమణాచారి సార్, ఆయన దేవుడు, ఆయన పెట్టించిండు. అప్పుడు అది పెట్టిస్తే నడవకపోయా, ఇంకా నేర్వకపోయి. మరి ఇప్పుడు ఆ నేర్చుకున్న వాళ్ళు, కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇప్పుడు? లేరు. ఉండరు, నేర్చుకున్న ఉండరు. ఆడపిల్లలు కూడా ఫోన్లు చేస్తున్నారు, మగోళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. మేము నేర్స్తాం అంకులు, మాకు నేర్పండి అని ఆఫీస్ పెడితే మేము నేర్స్తాం అంటున్నారు. కానీ మనకు ఆఫీస్ పెట్టేంత అధికారం లేదు. ఇంకా ఏం చేయదలుచుకున్నారు ఈ కిన్నెరతో మీరు మొగలి? ఎందుకంటే ఏం చేయదలుచుకున్నారు? ఇంకా మీ లక్ష్యం ఏంటి? ఇంక నేను ఏం చేయగలేను. ఇంకా ఇట్టే ఉన్నంతకాలం పాడతా, ఒకరికో ఇద్దరికో ఇట్ట నేర్పాలనుకుంటుండ నేర్పుతా, అంతేగా. ఇంకా మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఇప్పుడు నాకు ఇంత జాగిచ్చారు, పిల్లలకి ఇంత ఆర్థికంగా పేదరికములు ఉండగా మంచిగా చేసుకుంటా, మంచిగా అవుతారు. కానీ ఇప్పుడు ఇది నేర్పాలంటే 4 నేర్చాలి. ఎట్లా నేర్చాలనో చూస్తున్నది. ఇలాగా ఏపీలో కూడా వెళ్ళి మీ దానికోసం చెప్తా అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అన్నారు. ఎప్పుడు కలవబోతున్నారు? పోవాలనుకుంటున్నా. అది నీళ్ళు వచ్చినాయంటే అక్కడ మనం పోతే చిక్క అయితే మంచిగా పోతుంది. జర చెన్నై అక్కడ నీళ్ళు మగ్గాలే, మగ్గినాక పోతాం. బాగుంది మొగలి గారు. మొత్తం ఒక చరిత్ర అంతా మీ కళ్ళ ముందు కదిలి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. నాకు పుట్టదోమినట్టు చదవలేక నాకు పాడుతుంటే పాటలు ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ తగ్గవు. చాలా కథలు వస్తాయి, చాలా పాటలు పాడతాను నేను. మరి వీటిని ఏమైనా రాసి పెట్టడం లాంటిది ఏమైనా జరిగిందా? ఎందుకంటే రాసుకోలేదు, చదువు లేదు, మాకేది లేదు. మా నాయన పాడుతుంటే చూసి పాడిందే. ఇది నా తెలివే, కానీ మాకు చదువు రాదు, మేము రాయలే, మాకు రాదు. నేను పాడుతుంటే పాడిన పాటనే ఇది. గుంటక కడితే ఎట్లా దుంతారు, ఎట్లా కొడతారు గుంటక గట్ట, గుంటక లేక పాడుతుంటే పాటెంక పాట అట్టే పాడకమే. ఏడిపోయినా అట్టే పాడినా. ఢిల్లీ పోయినప్పుడు కనుక మీది మోటార్ అంటే పోయినా, చాలా ఆడ కూడా పాడినా, ఒప్పుకున్నారు. ఢిల్లీలో
ఒక పబ్లిక్ స్కూల్ ఒక మేడం పిలువనంపి సన్మానం చేసి గిఫ్టీలు ఇచ్చి నాకు ఆర్థికంగా సాయం చేసి తోలిచ్చింది. ఢిల్లీలో కూడా ఒప్పుకున్నారు. నా కిన్నెర ఢిల్లీలో పెట్టుకున్నారు, మెజముల ఒకటి ఓ మెజములు పెట్టుకున్నారు. అది తిరుగుతుంది, అందులో అద్దాల్లా ఉంది, అది అల్ల పెట్టుకున్నారు నా కిన్నెర ఢిల్లీలో. నా కల పోకుండా ఇంకో పిట్టను కూడా ఆడిస్తా ఒకటి. నమస్కారం అమ్మ, ఒకసారి అంట నేను చూస్తానంట నీ 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 సో నీ కాయసు నువ్వు ఒక ఇప్పుడప్పటి మంచి కావు, 100 ఏండ్లు వెళ్ళిపోయింది, 200 ఏండ్ల సంవత్సరాల మంచివి, మంచిగా చూడు, జర మంచిగా చూసి ఒక్కసారి చిన్న పాట పాడు. బిగ్ టీవీకి నమస్కారం పెట్టుకో, సార్లో కూడా జర నమస్తే పెట్టు. వారేవా మంచిగా నడవాలి, బిగ్ టీవీ మంచిగా ఉండాలి, సంతోషం అవార్డు అందుకోవాలి బిగ్ టీవీ. షబాష్. పాడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర, గుండముల కొయ్యేటప్పుడు గురిగింజ సీరేవా, సిటి సీర సిగల పూలు అందమైన వడ్డాలము, బాగమ్మో బాగున్నది జాతర. అమ్మ అట్లా ఆడితే అనుకున్నారు, గుంజిని ఆడింది అనుకున్నారు. ఒకసారి నవిలి ఎట్లా అలుగుతుందో, ఒకసారి తలకాయ నెలకేసుకొని తోక లేపుకొని తోక ఈరవంజి ఒకసారి అలిగి పండుకో, ఆట బంద్ చేయి, పండుకో అమ్మా ఒక్కసారి. ఆటలు బందాయే అమ్మ, కూతలు బందాయే మెల్లగా. అమ్మ అట్లా వండకి ఇంత పెట్టి టీవీ ముగల వండి మనం వండుకుంటే టీవీలో ఏమనుకుంటారు? ఒకసారి లేచి నమస్కారం పెట్టు టీవీకి. నమస్కారం. నమస్కారం సార్. ఇది అంటే ఒక కథలో కన్నీళ్ళు, ఆకలి అన్నీ నడిచి వెళ్తాయి. అలాంటి కథలన్నీ మొగిలి జీవితంలో మనకు కనిపిస్తాయి. కానీ ఆ పాట పద్మశ్రీ అందుకుంది. కానీ ఒకటే బాధ, అది ఇంకో తరానికి అందించలేమనే బాధ మొగిలి ముఖంలో కనిపిస్తుంది. తనతోనే పుట్టి తన తాతలు తండ్రుల దగ్గర నుంచి నడిచి వచ్చిన ఏదైతే ఆ కళ ఉందో అది తనతో అంతరించిపోకూడదనేది ఆయన బాధ. దానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఆయనకి సహాయం చేసి పద్మశ్రీ వరకు తీసుకెళ్ళినాయి. కానీ ఆ పాటను బతికించాలి, ఆ కిన్నెరను బతికించాలి, ఆ కిన్నెర కళ 10 కాలాల పాటు ఉండాలన్నది మొగిలి ఆకాంక్ష. దాన్ని ఈ ప్రభుత్వాలు అంటే 2 తెలుగు ప్రభుత్వాలు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఖచ్చితంగా నెరవేరాల్సింది. ఎందుకంటే కళలు ఒకరితో ఒకటి అంతరించిపోకూడదు, అది తరతరాలుగా కొనసాగాలి. అదే ఆకాంక్ష మొగిలి కళల్లో కనిపిస్తోంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.